తమిళనాడు రాజకీయాల్లో అసెంబ్లీ ఎన్నికల ముందు సంచలనాత్మక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి అన్నా డీఎంకే సీనియర్ నేత పన్నీర్ సెల్వం అధికార పార్టీ డీఎంకేలో చేరాడు. ముఖ్యమంత్రి డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ స్వయంగా పార్టీ కండువా కప్పి ఆయనను ఆహ్వానించారు. ఈ పరిణామం తమిళ రాజకీయ సమీకరణాల్లో కొత్త చర్చలకు దారితీసింది. చెన్నైలో జరిగిన ప్రత్యేక సమావేశంలో పన్నీర్ సెల్వం తన అనుచరులతో కలిసి డీఎంకేలో చేరాడు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ తమిళనాడు అభివృద్ధి, సామాజిక న్యాయం కోసం కలిసి పనిచేయాలి, రాష్ట్ర ప్రయోజనాల కోసం అనుభవజ్ఞుల సహకారం అవసరమని పేర్కొన్నారు. పన్నీర్ సెల్వం కూడా తన ప్రసంగంలో రాష్ట్రానికి స్థిరమైన ప్రజా సంక్షేమ పాలన అవసరం, ఆ దిశగా డీఎంకే నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నాను అన్నారు. పన్నీర్ సెల్వం గతంలో 3 సార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ముఖ్యంగా జయలలిత మరణం తర్వాత జరిగిన రాజకీయ సంక్షోభ సమయంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయనకు అన్నా డీఎంకేలో గట్టి అనుచర వర్గం కూడా ఉంది. ఇలాంటి నేత డీఎంకేలో చేరడం అంటే ప్రతిపక్షమైన అన్నా డీఎంకేకు ఇది పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ చేరికతో డీఎంకే సామాజిక వర్గాల సమీకరణంలో మరింత బలం పొందే అవకాశం కూడా ఉంది. అన్నా డీఎంకే వర్గాలు ఈ పరిణామాన్ని తీవ్రంగా విమర్శించాయి. వ్యక్తిగత ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం అంటూ వ్యాఖ్యానించాయి. అయితే ఓపీఎస్ అనుచరులు మాత్రం ఇది రాజకీయ భవిష్యత్తు కోసం తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయమని అంటున్నారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ ఈ మార్పు అత్యంత కీలకంగా మారింది. ఓపీఎస్కు ఉన్న ప్రాంతీయ ప్రభావం ముఖ్యంగా దక్షిణ తమిళనాడులో డీఎంకేకు అదనపు మద్దతు తీసుకురావచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రతిపక్ష కూటముల సమీకరణాలు కూడా మారే అవకాశం ఉంది. రాజకీయ సమీకరణాల్లో కొత్త కూటములు, కొత్త వ్యూహాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ముఖ్యమంత్రి స్టాలిన్ గత కొంతకాలంగా పార్టీ విస్తరణపై దృష్టి పెట్టారు. ప్రత్యర్థి పార్టీల కోసం నేతలను ఆకర్షించడం ద్వారా ఎన్నికల ముందు బలమైన సందేశం ఇవ్వాలని ప్రయత్నిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఓపీఎస్ చేరికతో డీఎంకే విస్తృత మద్దతు వేదికగా మారిందనే సంకేతాన్ని ప్రజలకు ఇవ్వాలని లక్ష్యం ఉందని భావిస్తున్నారు. పన్నీర్ సెల్వం రాజకీయంగా ఎంతో ఎత్తుపల్లాలు చూసిన నేత, గ్రామీణ స్థాయి నుంచి ఎదిగి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు. జయలలితకు విశ్వాస పాత్రుడిగా గుర్తింపు కూడా పొందారు. అయితే పార్టీ అంతర్గత విభేదాల కారణంగా ఇటీవల ఆయన అన్నా డీఎంకేలో ప్రాధాన్యం కోల్పోయారు. ఇప్పుడు డీఎంకేలో చేరడం ద్వారా ఆయన రాజకీయంగా కొత్త అధ్యాయం ప్రారంభించినట్టే. ఇకపై డీఎంకేలో ఆయనకు ఎలాంటి బాధ్యతలు ఇస్తారు? కేబినెట్లో చోటు కల్పిస్తారా, లేక ఎన్నికల వ్యూహంలో కీలక పాత్ర ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ పరిణామం తమిళనాడులో రాజకీయ వేడి పెంచింది. ప్రజల్లో కూడా విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ సీఎం పన్నీర్ సెల్వం డీఎంకేలో చేరడం తమిళ రాజకీయాల్లో గేమ్ చేంజర్గా మారే అవకాశం కూడా ఉంది. ఎన్నికల ముందు జరిగిన ఈ చేరిక అధికార, ప్రతిపక్ష పార్టీల వ్యూహాలను ప్రభావితం చేయనుంది. ఇకపై తమిళనాడు రాజకీయాల్లో మరింత ఉత్కంఠభరితంగా మారనున్నాయనడంలో సందేహమే లేదు.